ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఐజీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా, ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని, ఇంకొక 1 hourలో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.